సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్, అంతకుముందే సీజ్ చేశారని కలెక్టరు, దాని మీద అదిగో చెప్పారు కదా కలెక్టర్ సీజ్ చేశారని, దీని మీద వైసీపీ వాళ్ళు అనవసరంగా మాట్లాడుతున్నారని చెప్పి జనసేన వాళ్ళు యాక్చువల్గా ముందు షిప్ని సీజ్ చేశారు కలెక్టర్ అన్నటువంటిది, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సీజ్ చేయమన్నారు అన్నటువంటిది, ఇది ఒక ట్రోలు. అదే సందర్భంలో రివర్స్ పోస్టులు నడుస్తున్నాయి. అయితే ఆంధ్రజ్యోతి తాజాగా ఆ బియ్యం దించేయడమే అంటూ ఒక స్టోరీ రాసింది. స్టెల్జా నౌక సీజ్ ఇక అసాధ్యమేనా అంటూ. రేషన్ బియ్యంలో అయిన కాకినాడ పోర్టులోని స్టెల్లా ఎల్ నౌకని సీజ్ చేయడం అసాధ్యమేనని అధికారుల నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. నౌక సీజ్ కోసం కేసు పెట్టిన అడ్మిరాల్టీ న్యాయస్థానంలో అది నిలబడే అవకాశం చాలా తక్కువని భావిస్తున్నారు. పైగా మరో దేశానికి చెందిన నౌకని సీజ్ చేయడం అతి కష్టమైన పనిగా నిపుణులతో మాట్లాడాక అంచనాకు వచ్చారు. ఇటీవల కాకినాడలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బియ్యం లోడ్ అవుతున్న షిప్ని సీజ్ చేయాలని ఆదేశించారు. అయితే అప్పటికే తుఫాను ముప్పు వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారడంతో నౌకలోకి లోడింగ్ నిలిచిపోయింది.